జిల్లా శెట్టి బల్జా సంఘం విద్యా ఉపాధి చైతన్య కన్వీనర్ శ్రీ కోడి నాగేశ్వరరావు గారిని వచ్చి ఆయన సందేశం వస్తుందిగా కోరుతున్నాం. చాలా సంతోషం. ఈ రోజున మనమందరం మరి ఈ కార్యక్రమానికి జరుపుకోవడానికి ప్రోత్సాహం బేజం నాటిన మన మహనీయులు శెట్టి బల్జా పితామహులు తుమ్మేటి వెంకటరెడ్డి గారికి ముందుగా జోహార్లు అర్పిస్తూ, ఈరోజు మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి, మరీ ముఖ్యంగా ఇది ఇప్పుడు నేను అనుకునేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నావా దుబాయ్లో ఉన్నా అని ఒక సంశయం వచ్చింది నాకు. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ దుబాయ్తో నాకు అనుబంధం ఉంది, చాలామంది నాకు తెలుసు. కానీ ఈ రోజున ఈ కార్యక్రమం మీరు ఇచ్చే మెసేజ్ ఇంత ఘనంగా చేసినటువంటి దుబాయ్ శెట్టి బల్జా ఐక్య సంఘానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు ఇచ్చినటువంటి దుబాయ్ శెట్టి బల్జా ఐక్య సమైక్య అనేది కేవలం దుబాయ్కి మాత్రం కాదు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కాదు, ఆంధ్ర రాష్ట్ర యావత్ ప్రపంచానికే ఇది ఒక తలమానికం. ఎందుకు చెప్తున్నానంటే నేను గత 10 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఎన్నో సమావేశాలు చూశాను. ఎంతో మంది ఎక్కువగా రిచెస్ పీపుల్తో ఉన్నటువంటి సమావేశాలు జరిగాయి. ఈ మీటింగ్లో నాకు కూడా కొంత ఏం జరుగుతుందనే అవగాహన ఉంది కాబట్టి ఈ జనం వస్తారా, మనకి ఆ శక్తి ఉందా అనుకున్నాం. ఇవాళ మీ శక్తి ఈ వీడియోల ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికే ఒక తలస్మానికయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క ఊరిలో చాగళ్ళు అనే దాంట్లోనే 25,000 జనాభా ఉంటే కనీసం 500 మందిని కూర్చోబెట్టలేని ఇది దేశాలని విడి ఇంకో దేశం వచ్చి ఇవాళ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఓ సిస్టమేటిక్గా మరి శెట్టి బల్జా అంటే పౌరుషానికి మారుపేరు అనేది మరి మీరు నిర్వహించారు. దాని ప్రకారమే కేవలం ఒక్కటే తెలుసు అందరికీ, పౌరుషానికి మాత్రమే అని కాదు, క్రమశిక్షణకు కూడా మేము తీసిపోము అని సమావేశం ద్వారా మీరు అందించారు. అలాగే మరి చాలా మంది పెద్దలు మీరు ఉన్నారు ఇక్కడ. నాకు 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. నేను పెద్దలు కూడా చెప్పాను, మీతో కూడా ఒక అన్నాను. దుబాయ్లో ఉండేటువంటి వారికి, అమెరికా ఉన్న వాళ్ళకి, ఎన్ఆర్ఎస్కి, మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ 80% శ్రామికులు ఉంటారు, 10% మిడిల్ ఉంటారు, ఒక 10-5 అది పారిశ్రామికవేత్తలు కానీ ఉంటారు. మిగిలిన వారికి భిన్నంగా ఈ శాతం మిగిలిన కమ్యూనిటీల్లో డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఆ సమస్యలు చేయాలంటే గతంలో 7 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఒక సమావేశంలో భద్రతా భీమా అనేది ఒక స్కీమ్ని పెట్టారు. ఆ స్కీమ్ గురించి పెద్దలు చెప్తారు. మేము అడిగాను, మీరందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఆపద లేకుండా మేము ఇండియాలోనే, భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నానే విధంగా భరోసా ఇవ్వాలని భద్రతా భరోసా బీమా అనే ఒక కార్యక్రమం ఉండేది చెప్పాం. అలాగే ఇక మరో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యకి ఎవరోళ్ళకి ఫోన్ చేసుకున్నా కూడా రియాక్షన్ ఉండదు. ఆ రియాక్షన్ ఉండటానికి ఓ టోల్ ఫ్రీ నెంబర్ అనేది క్రియేట్ చేయవలసిందిగా పెద్దల్ని చేస్తున్నాం. ఏమైనా ప్రమాదం జరిగితే 108 ఎలా కొడతామో, దుబాయ్లో ఏదన్నా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పలకాలి. ఆ విధంగా ఉండే ఏర్పాట్లు చేయమని గవర్నమెంట్ కోరుతూ, నేను ఏం చెప్పాలనుకున్నది ఈ ప్రతిజ్ఞ ద్వారా మీకు ముందే తెలియజేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈవేళ నేను 60 సంవత్సరాలు ఆనందాన్ని మీ అందరం ఇచ్చేస్తాం. ఇది భవిష్యత్తులో అలాగే కొనసాగాలని, నా సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటుందని ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మీకు ఉన్నారు, మీకు తెలుసు. రాజా రోకండ్ ఈజ్ మై సన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఈజ్ మై సన్. థ్యాంక్ యూ.